వాక్య ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16 నుంచి 20 వచనాల వరకు చదువుకొని నేటి వాక్యదానాన్ని ప్రారంభించుకుందాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 16వ వచనం నుంచి 20 వచనాలు చదువుకొని నేటి వాక్యదానాన్ని ప్రారంభించుకుందాం. పౌలు ఏథెన్స్లో వారి కొరకు కనిపెట్టుకొని ఉండగా ఆ పట్టణము విగ్రహములతో నిండి ఉండుట చూచినందున అతని ఆత్మ పరితాపం పట్టలేకపోయింది. కాబట్టి సమాజ మందిరంలో యూదులతోనూ భక్తిపరులైన వారితోనూ ప్రతి దినమున సంత వీధిలో తన్ను కలుసుకొని వారితోనూ తర్కించుచూ వచ్చింది. ఎపికూరీల్లోనూ స్తోయికులలోనూ ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించిరి. కొందరు ఈ వదరుబోతు చెప్పినది ఏమిటని చెప్పుకునేది. అతడు యేసును గూర్చి పునరుత్థానమును గూర్చి ప్రకటించను గనుక మరికొందరు వీడు అన్య దేవతలను ప్రచురించుచున్నాడని చెప్పుకునేది. అంతటా వారు అతని వెంట పెట్టుకొని అరేయోపగు అను సభ యొద్దకు తీసుకొని పోయి, నీవు చేయుచున్న ఈ నూతన బోధ ఎట్టిదో మేము తెలుసుకొనవచ్చునా? కొన్ని క్రొత్త సంగతులు మా చెవులకు వినిపించుచున్నావు గనుక వీటి భావమేమో మేము తెలుసుకొని కోరుచున్నామని చెప్పి చిన్న ప్రార్థన చేసుకుని వాక్యధారాన్ని ప్రారంభించుకుందాం. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, పవిత్రమైన పాదాలకు వందనాలు, వేలాది స్తుతులు, స్తోత్రములు తండ్రి. మరి ఒక దినమునైనా మీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని ఇచ్చారు. అందరూ బట్టి మీకు స్తోత్రములు. అలాగే ప్రభా, త్వరపడి కూడి వచ్చిన ప్రతి ఒక్క విశ్వాసిని, వారి కుటుంబాలను మీ కృప కలిగిన హస్తాలకు అప్పచెప్పుకొనిచున్నాం. ఆయన వారి కుటుంబాలకు కావాల్సిన అవసరతలన్నీ కూడా, నాయన అక్కరలన్నీ కూడా మీ పరలోకపు సమృద్ధిలోంచి తీర్చమని ప్రార్థించి వేడుకొనిచున్నాం. అలాగనే ప్రభు, రాలేకపోయిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి. రావాలని ఆశపడుతున్న వారిని త్వరపడి రప్పించమని ప్రార్థిస్తున్నాం. మేమంతా కూడా నాయన కేవలం వినివారంలా ఉండకుండా విన్న వాక్యాన్ని గ్రహించుకొని మా జీవితాలకు అన్వయించుకునేలాగున నాకును మాకును సహాయం దయచేయమని ఈ ప్రార్థన అంతా కూడా ప్రభు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. బెన్యామీను గోత్రము 28వ సెషన్లో ఉన్నాం మనం ప్రియులారా. ఈ బెన్యామీను గోత్రంలో పౌలు గారి 2వ ప్రయాణంలో ఉన్నాం. ముఖ్యంగా ఈ పౌలు గారి 2వ ప్రయాణం మొదలవ్వడానికి ముందుగా ఈయన పౌలు గారు బర్నబాతో చేసిన ప్రపోజలు, ఇవన్నీ ఒకసారి మనము ఒక అవుట్లైన్ జ్ఞాపకం చేసుకుంటే కనుక వెళదాము. ఎక్కడెక్కడ ఏ ప్రాంతాలైతే మొదటి జర్నీలో తిరిగి వచ్చి ఎక్కడైతే సంఘాలు స్థాపించి వారందరితో మరలా కలుసుకుని వారి విశ్వాసాన్ని బట్టి దేవుణ్ణి స్తుతించాలని చెప్పేసి అక్కడికి తిరగాలని ఆయన ఉద్దేశించి బర్నబా గారితో పెట్టిన ప్రపోజల్తో బర్నబా గారు వారితో పాటు ఒక వ్యక్తిని తీసుకెళ్దామని, ఆ విషయంలో వారిద్దరికీ వచ్చిన విభేదాల వలన బర్నబా గారు ఎక్కడికి వెళ్ళిపోతారు, కుప్రకు వెళ్ళిపోతారు. అలాగే ఈయన శీలా అనే వ్యక్తిని తీసుకొని ఈ ప్రాంతానికి, ఆసియా ప్రాంతంలో ఉన్న ప్రాంతాలలో ఈయన సేవ చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ ఆయన ఆసియా ప్రాంతం నుంచి ఇక్కడి నుంచి ఇక ముందుకు వెళ్ళొద్దు, ఈ ప్రాంతాలు చాలు అని చెప్పగానే అక్కడి నుంచి మాసిదోనియా అనే ప్రాంతానికి రావటము. మాసిదోనియా అనే ప్రాంతంలో అక్కడ ఒక ఫిలిప్పు అనే ప్రాంతానికి చేరుకొని అక్కడ ఒక స్త్రీని, దైవభక్తి కలిగిన స్త్రీని మనం కనుగొనడం జరుగుతుంది. వారి పేరు ఏమిటి అనుకున్నాం? లూదియమ్మ గారు. ఆమెలో ఉన్న సద్గుణాలను మనము మాట్లాడుకోవడం జరిగింది. ఆమె చాలా శక్తిగా, చాలా శ్రద్ధగా దేవుని వాక్యాన్ని అంగీకరించటం, అలాగే విన్న వాక్యాన్ని వెంటనే అమలుపరచాలని చెప్పేసి వెంటనే ఆమె తన ఇంటి వారందరూ కూడా బాప్తిజం తీసుకున్న తర్వాత వెంటనే దేవుని పరిచయం
దేవుని పరిచర్య చేసే వారికి ఆతిథ్యం ఇవ్వటం అనే సద్గుణాలు ఆవిడలో మనం చూడటం జరిగింది. ఆవిడ నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకున్నాం ప్రియులారా. ఆ తర్వాత కొన్ని దినాలకు వీరు పౌలు మరియు శీలలు పుతోను అనే దెయ్యం పట్టిన స్త్రీని కనుగొని ఆమె నుంచి ఆ దెయ్యాన్ని వేరుపరచడం ద్వారా వారి యజమానులకు వీరు శత్రువులుగా కనపడితే వారు అధికారులుగా కంప్లైంట్ చేసి వీరిని జైల్లో వేయటం జరుగుతుంది. సో జైల్లో ఉన్న వీరు శ్రమల్లో ఉన్నారు, చెరసాల్లో ఉన్నారు. కానీ వారు ఎంతో ఆనందంతో గీతాలు పాడుతూ ప్రార్థనలు చేస్తూ ఉన్నారు. ఒక్కసారిగా ఆ ప్రార్థనలకు భూమి కంపించి మొత్తం జైలు గోడలన్నీ బద్దలైపోవటము, జైలు అధికారి అక్కడ ఎవ్వరు లేకపోవడం చూసి వెంటనే ఆయన తను తాను చంపుకోవాలని ప్రయత్నించగా పౌలు గారు చెప్పిన మాట ఏంటి, నువ్వేమి భయపడద్దు, అందరూ ఇక్కడే ఉన్నామని చెప్పగానే ఆయన ఎంతో ఆనందంతో వెంటనే నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడగటం, అతని ఇంటి వారు కూడా రక్షణ పొంది వారి ఇంటిలో ఆతిథ్యం పొంది తర్వాత పౌలు గారు మరియు శీల అక్కడి నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వారు తెస్సలోనిక సంఘానికి దగ్గరికి వస్తే అక్కడ వారి యొక్క అక్కడ ఉన్న ప్రజలంతా కూడా కొందరు అంగీకరిస్తారు, కొంతమంది అంగీకరించిన వ్యక్తులుగా ఎంతో హింసలు చేస్తూ ఉంటే ఆ ప్రాంతం నుంచి ఒక మంచి ప్రాంతానికి, బెరయ అనే ప్రాంతానికి వెళ్ళటము, అక్కడ బెరయలో ఉన్న సంఘం వారంతా కూడా ఈ తెస్సలోనిక సంఘం వారి కంటే ఘనులైన వారుగా కనపడినట్టు ఆ సంఘం నుంచి మనం అనేక విషయాలు నేర్చుకోవచ్చని గత వారం మాట్లాడుకోవడం జరిగింది. జ్ఞాపకం ఉన్నాయా మీకు? బెరయ సంఘం వారు ఎలాంటి వారో? పౌలు గారు చెప్పినవి అలాగున్నవే లేవో పరిశీలించి, పౌలు శీలలు చెప్పిన పౌలు గారి లేఖనాలను పరిశీలించి, అలాగ ఉన్నవో లేవో లేఖనాలను పరిశోధించి చూసేవారట. అంటే లేఖనాల పట్ల వారికి ఎంత ఇంట్రెస్ట్ అంటే అవి అలాగ ఉన్నాయో లేవో చెక్ చేసుకుంటూ ఉండేవారు. వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటము, అలాగే వారు వాక్యం చెప్పే లేక సేవ చేసే సేవకుల యొక్క భద్రత కూడా జాగ్రత్తగా గమనించేవారుగా ఆ సంఘం వారు కనబడుతూ ఉన్నారు. తెస్సలోనికల కంటే వీరు ఘనులై ఉన్నారు అని అంటే వీరి యొక్క ఘనత వాక్యాన్ని సరిచూసుకోవటము, చెప్పింది కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి చేసుకోవటము, విశ్వాసంలో ఎక్కడా జారిపోకుండా ఉండటం కోసము మనము 3 విషయాలు మాట్లాడుకోవడం జరిగింది. విశ్వాసంలో మనం జారిపోకుండా ఉండాలంటే ముందుగా మనం ఏం చేయాలి? వాక్యాన్ని మెమరైజ్ చేసుకోవాలని చెప్పాము. తర్వాత మెడిటేట్ చేయాలి అని చెప్పాము. మూడవదిగా దాన్ని మనం ఉపయోగించాలి, దాన్ని మనం ఉపయోగించాలి అని చెప్పుకున్నాం పిల్లలు. సో ఈ బెరయ అనే సంఘము దగ్గరకు కూడా తెస్సలోనికల వారు ఇక్కడ కూడా ఈయన వాక్యం బోధిస్తున్నాడని తెలిసి వారంతా వచ్చి మరలా ఈయన్ని పట్టుకొని హింసించడానికి ప్రయత్నిస్తుంటే ఈయన ఎక్కడికి పంపించారు? పౌలు గారిని ఒక్కడనే పంపించారు ఓడ ఎక్కించి. ఈయన వచ్చి ఒక ప్రాంతానికి చేరుకున్నాడు. ఆ ప్రాంతం పేరే ఏథెన్సు. సో ఇక్కడ దాకా మనం చెప్పుకోవడం జరిగింది. ఈ ఏథెన్సు అనే పట్టణము చాలా పురాతనమైన పట్టణం, చరిత్రలో చాలా పేరు కలిగిన పట్టణము. ఈ పట్టణంలో పౌలు గారు వెళుతూ ఉండగానే ఒకసారి చూడగానే ఆ పట్టణం అంతా విగ్రహాలతో నిండిపోయిందట. విగ్రహాలతో నిండిపోయి ఉంటే అది చూసి ఆయన ఆత్మ పరితాపం పట్టలేకపోయిందట. ఎందు నిమిత్తము ఆత్మ పరితాపం పట్టలేకపోయింది ప్రియులారా? కాబట్టి. ఎందుకు పరితాపం పట్టలేకపోయిందంటే నిజదేవుణ్ణి వీరు గుర్తెరగకుండా రాళ్లలోనూ రప్పల్లోనూ దేవుళ్ళు చూసుకుంటూ విగ్రహాలు పెట్టుకుంటూ బహుగా విగ్రహారాధన జరిగిస్తున్న వ్యక్తులు. అంటే ఒక రకంగా తెలిసి తెలియక లేకపోతే ఒక తెలియని స్థితిలో వారు రాళ్ళని, చెట్లని, రకరకాల వాటిని పూజిస్తూ ఉంటే అది చూసి ఈయన తట్టుకోలేకపోయాడు. ఏంటి వీళ్ళు ఇంత అజ్ఞానంలో ఉన్నారా అని చెప్పేసి తట్టుకోలేకపోయి వాటన్నిటిని గమనిస్తూ ఉన్నాడు. గమనించి సమాజ మందిరాల్లోకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళతో తర్కిస్తూ ఉన్నాడట. సమాజ మందిరాల్లోకి వెళ్ళడం అనేది ఈయనకి బాగా అలవాటైన పద్ధతి. ఎక్కడున్నా కానీ ఆయన ఏ ఊరు వెళ్ళినా కానీ సండే రోజు కంపల్సరీగా ఎక్కడికి వెళతాడు? చర్చికి వెళతాడు. అంటే సమాజ మందిరానికి వెళ్ళటం అనేది ఆయనకి ఆనవాయితీ. ఎందుకంటే సమాజ మందిరములోనే యూదులైన వారు ఉంటారు అని చెప్పేసి అక్కడికి వెళ్ళి వారితో మాట్లాడటం అనేది ఈయనకి ఒక రెగ్యులర్ హ్యాబిట్ అన్నమాట.
సో అలాగా ఆయన సమాజ మందిరాల్లోకి వెళ్ళి భక్తిపరులైన వారితో ప్రతిదినము సంత వీధిలో తన్ను కలుసుకున్న వారితో తర్కించుచూ వచ్చెను. ఇది ఏథెన్స్ అనేది గ్రీకుల పట్టణాల్లో చాలా పురాతనమైన పట్టణం. ఏథెన్స్ అనేది కూడా పేరు ఎలా వచ్చిందంటే ఒక దేవత పేరు. ఏథేను అనేది ఒక దేవత పేరు. ఈమె గాడెస్ ఆఫ్ విజ్డమ్, తెలివికి దేవత అనమాట ఈమె. ఈ దేవతను పెట్టుకునే ఈ యొక్క ప్రాంతానికి ఏథెన్స్ అని పేరు పెట్టారు ప్రియులారా. ఈ ఏథెన్స్ అనే పట్టణంలో పౌలు గారు వచ్చి ఎప్పుడైతే వీరందరితో తర్కిస్తూ ఉన్నాడో అక్కడ ఈ ఏథెన్స్ అనే పట్టణం, నేను ఇంతకుముందు చెప్పాను, పురాతనమైన పట్టణము. దీనికంటూ ఒక ప్రత్యేకమైన చరిత్ర ఉంది. దీనిలో చాలామంది పురాతనమైన ఫిలాసఫర్స్ చాలామంది ఇందులో నుంచి ఉన్నారు. ఫిలాసఫర్స్ అంటే తెలుసండి మీకు? తత్వవేత్తలు. తత్వము అంటే దేవుని యొక్క జ్ఞానమును చర్చించేవారు, వెతుకులాడేవారు. ప్రశ్నల ద్వారా లేక లేఖనాల ద్వారా, వీటి ద్వారా దేవుణ్ణి వెతుకులాడుతూ రకరకాల చర్చలు చేస్తూ వీరు సత్యాలను బయటికి తీయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అనేక మంది తత్వవేత్తలు అక్కడ ఉండేవారు ఆ ప్రాంతంలో. అలా ఉండేవారిలో ఒక తెగవారే ఈ ఎపికురియన్లు, స్తోయికులు. ఈ గ్రీకు తత్వవేత్తల్లో వీళ్ళొక సెక్షన్ అనమాట, ఒక తెగ. ఎలాగ మనకి పరిసయులు, సద్దుకయులు అని చెప్పి ఒక తెగ ఉందో యూదులలో, ఇక్కడ ఎపికురియన్లు, స్తోయికులు అనేవారు ఒక తెగకు చెందిన వాళ్ళు అనమాట. వీళ్ళు కూడా నమ్ముతారు. వీళ్ళు ఏంటంటే వారికి తెలిసిన దాన్ని నమ్ముతూ దైవభక్తి కలిగి ఉండారు. ఇక్కడ విగ్రహాలు పెట్టున్నాయి అనగానే పౌలు గారికి అర్థమైన విషయం ఏంటంటే వీరు దేవుణ్ణి నమ్ముతారు. అతి దేవతా భక్తి కలిగి ఉన్నవారు వీళ్ళు. అంటే ప్రతిదానిలోనూ దేవుడు ఉన్నాడు అని ఎత్తుక్కొని ప్రతిదాన్ని దేవుడిగా కొలవడానికి అక్కడ పెట్టేసే టైపు వీళ్ళు అని అర్థమైపోయింది పౌలు గారికి. అయితే సంత వీధిలో తర్కిస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎపికురియన్లు, స్తోయికులు అనే తెగలవారు, ఈ ఎపిక్యూరియన్స్ అనేవారు ఎవరిని ఫాలో అయ్యేవారు అనంటే ఎపిక్ అనే ఒక వ్యక్తిని వీరు ఫాలో అయ్యేవాళ్ళు. వారి శిష్యులు అనమాట వీళ్ళు. వీళ్ళ ఆల్మోస్ట్ ఈ ఎపిక్యూరియన్ అనే వ్యక్తి 340 నుంచి 270 బీసీలో ఉన్నట్లుగా, తత్వవేత్తల్లో ఉన్నట్లుగా మనం అక్కడ గ్రీకులో చదవచ్చు పిల్లలు. అయితే ముఖ్యంగా గ్రీకు తత్వవేత్తల్లో ప్రధానమైన వాడు అని కనుక మనం చెప్పుకోవాలంటే, చాలామంది మనం చదువుకునేటప్పుడు మన పుస్తకాల్లో కూడా చదివే ఉంటాం మనం సోక్రటీస్ అనే వ్యక్తి గురించి. విన్నారు ఎప్పుడన్నా? సోక్రటీస్ మనం చదువుకునే పుస్తకాల్లో వచ్చేది. పుస్తకాల్లో సోక్రటీస్ అనే వ్యక్తి గ్రీకు తత్వవేత్త అని. ఆయన చేసే పని ఏంటయ్యా అంటే దారిని పోయే వాళ్ళందరినీ పిలిచి అనేకమైన ప్రశ్నలు అడిగేవాడట. ఆయన పేరుతోనే ఇక ఒక మెథడ్ వచ్చేసింది, సోక్రటిక్ మెథడ్ అనేది ఒకటి ఇంట్రడ్యూస్ చేయబడింది. ఏంటయ్యా అంటే ప్రతి దానిలోనూ ప్రశ్నలు వేయటము వల్ల అనేక సత్యాలు బయటకు వస్తాయి అని చెప్పేసి ఈయనకి శిష్యులు ఉండేవారు. ఈయనకి ఇన్ని ప్రశ్నలు అడిగి యువతను చెడగొడుతున్నారని చెప్పేసి ఈయనకి మరణశిక్ష విధించడం జరిగింది. మరణశిక్ష దగ్గర నువ్వు తప్పించుకోవచ్చు అని చెప్పిన ఎన్ని మార్గాలు చూపించినా ఆయన వెళ్ళనివాడుగా ఉన్నాడు సోక్రటీస్. ఆయన ప్రశ్న విధానము ఈయనంటే ప్రతిదాన్ని ప్రశ్నించేవాడు. ప్రశ్నలో తద్వారా అనేక సమాధానాలు, అనేక సత్యాలు అనేవి కనబడుతూ ఉంటాయి అని చెప్పేసి ఆయన నమ్మేవాడు. సో ఇదే మెథడ్ని చాలామంది ఫాలో అయ్యేవాళ్ళు అప్పట్లో కూడా. ఇప్పుడు మనకి బైబిల్లో ఇదే మెథడ్ కూడా ఫాలో అయినట్లుగా మనకి ప్రభు అయిన క్రీస్తుని పరిసయ్యులు కానీ వీరు కానీ అడిగేవారు, కైసరుకు పన్ను కట్టడం కరెక్టేనా అనే ప్రశ్న అడుగుతారు. జ్ఞాపకం ఉందా మీకు? అడుగుతారు. దానికి సమాధానం ఏం చెప్తాడు ప్రభు అయిన క్రీస్తు వారు? ఏం సమాధానం చెప్తారు దానికంటే? చూడండి, చూపించమంటాడు, కైసరు నాకు దానికి ముందు ఒక ప్రశ్న అడుగుతాడు ఆయన. ఎందుకనంటే ఈ విధానం ఏంటంటే మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారనుకోండి, తిరిగి నేను ఒక క్వశ్చన్ అడగటంలోనే మీ సమాధానం దొరికేస్తుంది సగం వరకు. ఇప్పుడు వాళ్ళు అడిగింది ఏంటంటే కైసరుకు పన్ను కట్టడం కరెక్టా కాదా అని అడిగితే ప్రభు అయిన క్రీస్తు వారు చెప్పిన సమాధానం కానీ అక్కడ వారిని ఒక ప్రశ్న అడుగుతాడు. ఏం ప్రశ్న అది? జ్ఞాపకం ఉందా మీకు? చూద్దామన్నమాట. మార్క్సు వార్త 12వ అధ్యాయము. మార్క్సు వార్త 12వ అధ్యాయము
13వ వచనం నుంచి చూద్దాము. 13వ వచనం నుంచి 17వ వచనం వరకు ఇదే ఉంటుంది. 13వ వచనం నుంచి గనక గమనించినట్లయితే, వారు ఆ మాటలలో ఆయనను చిక్కపరచవలనని పరిసయ్యులను హేరోదీయులను కొందరిని ఆయన యుద్ధకు పంపిరి. వారు వచ్చి, బోధకుడా, నీవు సత్యవంతుడవు, నీవు ఎవరిని లక్ష్య పెట్టని వాడవని మేము ఎరుగుదుము. నీవు మోమాటం లేని వాడవై దేవుని మార్గము సత్యముగా బోధించువాడవు. కైసరునకు పన్నిచ్చుట న్యాయమా కాదా? ఇచ్చదమ్మా ఇయ్యకుందుమా అని ఆయన అడిగిరి. ఆయన వారి వేషధారణను ఎరిగి, మీరు నన్ను ఎందుకు శోధించుచున్నారు? ఒక దేనారము నా యుద్ధకు తెచ్చి చూపుడని వారితో చెప్పాను. వారు తెచ్చి, ఈయన ఈ రూపమును పై వ్రాతయు ఎవరివని వారిని అడగగా, వారు కైసరువి అని అనిరి. అందుకు యేసు కైసరువినవి కైసరునకును, దేవునివి దేవునికి చెల్లించుడని వారితో చెప్పగా, వారు ఆయనను గూర్చి బహుగా ఆశ్చర్యపడి. వాళ్ళు అడిగిన ప్రశ్న చూడండి. చిక్కు పెట్టాలని ఒక ప్రశ్న అడిగారు. కైసరికి పన్ను కట్టడం న్యాయమా అని అడిగితే, వారి వేషధారణ ఎరిగి ప్రభుని క్రీస్తు వారు ఏం చెప్పారు? ఒక దేనారం తీసుకురండి. ఆ దేనారం తీసుకొస్తే ఆ దేనారం మీద ఎవరి బొమ్మ ఉన్నది అంటే అర్థం ఏంటి? అక్కడ ఆ కాయిన్స్ మీద ఎవరి బొమ్మ ఉందో వాళ్ళే రూల్ చేస్తున్నారని కదా అర్థం. అధికారులని అర్థము, వారే పరిపాలిస్తున్నారని అర్థము. పరిపాలించే వారికి మనము అణిగిమణిగి ఉండాలి అనేది చెప్పకనే ఆయన ఎలా చెప్తున్నాడంటే, ఈ ముద్ర మీద లేకపోతే ఈ దేనారం మీద ఎవరి బొమ్మ ఉన్నది అని అడిగితే అందులో సమాధానం వచ్చిందా? అందులో సమాధానం కనపడిందా? కైసరివి అని, అది కైసరిది అని ఉంది. లేదు అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఆ దేనారం మీద ఇంకొక రాజుది ఉందనుకోండి, ఇంకొక వ్యక్తిది ఉంది. సో ఆ వ్యక్తి పరిపాలిస్తున్నాడు కాబట్టి ఆయనకు మనం విధేయులై ఉండాలి అని చెప్పినట్టు. సో ఆయన అడిగిన ప్రశ్నలోనే ఆ సమాధానం కూడా కనపడేట్టు, దీని మీద ఎవరి ముద్ర ఉన్నది అనగానే కైసరిది ఉంది అనగానే మ్యాక్సిమం వాళ్ళకి అర్థమైపోవాలి, ఓహో కైసరిది ఉంది, దాన్ని మనము వాడుతూ ఉన్నాము, అది ఆయన పరిపాలనలో మనం ఉన్నాము, ఆయనకు విధేయులై బద్ధులమై ఉండాలి అని చెప్పకనే ఆయన చెప్పినట్టుంది. సో ఈ ప్రశ్న విధానము అనేది బైబిల్లో కూడా చాలా చాలా రకాలుగా మనకి ఉపయోగపడిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఇది జస్ట్ ఒక సందర్భం అని మనం చెప్పుకోవచ్చు ప్రియులారా. ఇలాగా ఏథెన్స్లో ఇక్కడ ఉన్నవారు సోక్రటిక్ మెథడ్ అనే మెథడ్ని యూజ్ చేసేవాళ్ళు. ప్రతిదానికి ప్రశ్న. సో ప్రశ్న వేయటం ద్వారా కొన్ని సత్యాలను రాబట్టవచ్చు అని వారు నమ్మే విధానం అన్నమాట. సో ఇక్కడ వీరు ఏథెన్స్ అనే పట్టణములో ఎపికురియలు, స్తోయికులు ఉన్న కొందరు జ్ఞానులు అతనితో వాదించారు. అతనితో వాదించిన తర్వాత ఇక వారు అడుగుతున్నారు, కొందరు ఈ వదరబోతు ఏం చెప్తున్నాడు? యేసును గురించి, పునరుత్థానము గురించి ప్రకటించను కనుక ఈయనేం చెప్తున్నాడంటే యేసును పునరుత్థానము గురించి చెప్తుంటే వీరేం చెప్తున్నారంటే అన్య దేవతల గురించి ప్రచురిస్తున్నాడు ఈయన. అందుకని అతన్ని ఇక్కడ కాదు, ఇతన్ని తీసుకుని వెళ్ళి ఒక ప్రాంతానికి తీసుకుని వెళ్తున్నారు. అతన్ని వెంట పెట్టుకొని ఎక్కడికి తీసుకెళ్తున్నారు? అరియోపగు అనే సభ యొద్దకు తీసుకొని పోయి, ఎక్కడికండి ఇది? ఎక్కడికి ప్రియులారా? అరియోపగు అనే ప్రాంతానికి ఒక సభ అని ఉంది. ఇక్కడ సభ అనగానే మన జ్ఞాపకం వచ్చేది అరియోపగు ఏంటి అని కనుక మనం ఆలోచిస్తే, ఇది నథింగ్ బట్ మనకి యేసుక్రీస్తు వారి కాలంలో యూదులకంటూ ఒక కోర్టు ఉండేది అనుకున్నాం మనం. దాని పేరేంటి అనుకున్నాం ప్రియులారా? మహాసభ. దట్స్ సన్హెడ్రిన్ అంటారు. ఇది కూడా నథింగ్ బట్ సన్హెడ్రిన్ లాంటిదే, అరియోపగు. ఇది అరియోపగు అనే ప్రాంతము ఒక కొండ ప్రాంతము. ఆ కొండ కొన్ని రాళ్లతో కూర్చోడానికి సీట్లాగా అరేంజ్మెంట్ చేసి ఉంటుంది. ఎలాగైతే సన్హెడ్రిన్ మహాసభలో పరిసయ్యులు, సద్దూకయ్యులు, యాజకుడు ఇలాగా అన్ని తెగల వాళ్ళు ఉంటారో, అంటే ఒక సెక్షన్గా ఉంటారో, ఇందులో కూడా చదువుకున్న వారు, జ్ఞానులైన వారు, వీరందరూ కూడా కలిసి ఒక సమూహంగా ఉంటారు. ప్లస్ ఇదేంటంటే ఇది ఒక కొండ ప్రాంతం. ఈ కొండని గ్రీకులు ఏమని నమ్ముతారంటే ఏరెస్, హిల్ ఆఫ్ ఏరెస్ అని నమ్ముతారు. ఏరెస్ అనేది దేవతగా వాళ్ళు కొలుస్తారు. యుద్ధానికి మరియు ధైర్యానికి దేవుడు అని చెప్పేసి ఆ కొండని హిల్ ఆఫ్ ఏరెస్ అని అంటారు గ్రీకులు. అయితే ఈ గ్రీకు పట్టణాలన్నీ రోమియుల అధికారంలో ఉన్నాయి కాబట్టి రోమియులు ఈ కొండని ఏమని పిలిచేవారంటే హిల్ ఆఫ్ మార్స్ అని పిలిచేవారు. మార్స్ అంటే ఏంటి ప్రియులారా?
మార్స్ అంటే అంగారకుడు. సో రోమీలు పిలిచేదంటే హిల్ ఆఫ్ మార్స్ అని పిలిచేవాళ్ళు, హిల్ ఆఫ్ మార్స్ అని పిలిచేవాళ్ళు. కానీ గ్రీకులు అక్కడ దాన్ని అలాగే హిల్ ఆఫ్ ఏరస్ అని పిలుచుకుంటూ ఉండేవాళ్ళు. దాన్నే అరియోపగు అని చెప్పి ఆ ప్రాంతానికి పేరు. నథింగ్ బట్ హిల్ ఆఫ్ మార్స్ అని అర్థం. ఆ కొండ ప్రాంతం అనేది ఒక సభలా వాళ్ళందరూ కూర్చొని ఏమేమి డిస్కస్ చేసేవాళ్ళు, డిబేట్ చేసేవాళ్ళు, ఏదైనా తెలియని విషయాన్ని గురించి చర్చించేవాళ్ళు, ఎవరికైనా శిక్ష విధించాలంటే దాని గురించి న్యాయ విచారణ చేసేవాళ్ళు, కొత్త విషయం ఏదన్నా వచ్చింది వాళ్ళ దగ్గరికి అంటే దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు. అది న్యాయమా కాదా, కరెక్టా కాదా, ఎవరు వీళ్ళు. సో ప్రతిదీ కూడా వారు ఈ ప్రశ్న విధానంతో చర్చించేవాళ్ళు. అలాంటి ప్రాంతమే ఈ యొక్క అరియోపగు. ఈ అరియోపగు అనే ప్రాంతానికి తీసుకుని వెళ్ళారు. ఎందుకంటే ఇక్కడ సంత వీధుల్లోనూ సమాజ మందిరాల్లో ఇక్కడ కొన్ని చిన్న చిన్న 2 వర్గాల వారితో ఆయన తర్కిస్తూ ఉంటే వాళ్ళందరూ ఏమని ఫీల్ అయ్యారంటే, అసలు మాతో కాదు, జ్ఞానులంతా అసలు అక్కడ ఉన్నారు, వాళ్ళతో నువ్వు మాట్లాడు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి నువ్వు చెప్పాల్సింది ఏదో చెప్పు అని చెప్పేసి ఈ అరియోపగు అనే ప్రాంతానికి తీసుకొని వచ్చారు. ఇది నథింగ్ బట్ ఒక కొండ, హిల్ ఆఫ్ మార్స్. ఈ యొక్క కొండకి తీసుకొని వచ్చారు. ఇక్కడికి తీసుకొని వస్తే కరెక్ట్ ప్రాంతానికి ఈయన వచ్చాడు. ఎవరి దగ్గర అయితే ఏం చెప్పుకోవాలో అది చెప్పడానికి పిలిచి, ఇప్పుడు చెప్పు నువ్వేం చెప్తున్నావో అని చెప్తున్నారు. ఇది చెప్పే ముందుగా ఏథెన్స్ అనే ప్రాంతానికి అక్కడ ఇవ్వబడిన ట్యాగ్ లైన్ ఏంటంటే, ఈ ఏథెన్స్ అక్కడ ఉన్నవారికి కొత్త సంగతులు వినాలంటే బాగా జిజ్ఞాసట. అంటే ఏవైనా కొత్తగా చెప్తున్నారు ఎవరైనా అంటే దాన్ని వెంటనే తోసిపుచ్చరు, ముందు వింటారు. చెప్పండి కొత్తగా ఏం చెప్తున్నారు మీరు, కొత్త సంగతులు ఏం చెప్తున్నారు చెప్పండి అని చెప్తారు. సో ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాలి అనేది, పౌలు గారికి ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి అనేది కనుక ఆలోచన కనుక చేస్తే ఆయన వీళ్ళని అసలు ఎక్కడి నుంచి మొదలు పెట్టాలి, వీళ్ళు జ్ఞానులు, జ్ఞానం కలిగిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు. ఆల్రెడీ చూస్తే వాళ్ళ ప్రదేశంలో దేవతా భక్తి అంటే అతి దేవతా భక్తి కూడా కనబడుతూ ఉంది. అనేకమైన దేవతా స్తంభాలు ఉన్నాయి. సో వీళ్ళతో ఎలా మొదలు పెడితే కరెక్టు అని చెప్పేసి ఆయన ఆలోచించి పౌలు గారు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడంటే, ఏం చెప్పదలుచుకున్నావయ్యా నువ్వు, ఏం చెప్పదలుచుకున్నావు అని అడిగితే ఆయన ఒకటే స్టార్ట్ చేశాడట. ఏమనంటే, నేను ఇక్కడ నేను వచ్చినప్పుడు చాలా ప్రతిమలు కనపడి ఉన్నాయి, అనేక ప్రతిమలు పెట్టున్నాయి ఇక్కడ దేవతా స్తంభాలు. అందులో ఒక ప్రతిమ మీద పేరు లేదు, ఒక పేరు లేదు. అంటే అర్థం ఏంటంటే ఇక్కడ వీళ్ళు అతి దేవతా భక్తి అని ఎందుకన్నారంటే పేరు తెలియకపోయినా కూడా దాన్ని దేవుడిగా కొలిచేస్తున్నారనమాట. జనరల్గా మనం కొలిచేదో లేకపోతే ఆరాధించేదో లేక పూజించేదో దేవుడి పేరు తెలుసా మనకి? తెలుసా? తెలుసు. సో వీరికి తెలియకుండా, పేరే తెలియదు అంటే ఏదో మొక్కుకున్నారు, ఏదో జరిగింది, కానీ ఎవరో తెలియని దేవుడు వీరికి సహాయం చేశాడని చెప్పేసి ఒక స్తంభం పెట్టేసేసి తెలియని దేవుడు, పేరు తెలియదు అని చెప్పేసి రాసుకున్నారు. అక్కడ పేరు తెలియదు అని చెప్పి రాసుకున్నారు. ఈయన ఇప్పుడు ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలనుకున్నాడంటే, ఏదైతే వీరికి తెలియదో ఆ తెలియని విషయాలతోనే స్టార్ట్ చేశాడు ఈయన. తెలిసిన విషయం అయితే మాకు తెలుసు కదా, కొత్త విషయం ఏమని చెప్పంటే అప్పుడు స్టార్ట్ చేస్తున్నాడు. ఏంటంటే, మీకు తెలియదు అని చెప్పి ఒకటి రాసి పెట్టారు కదా, ఆ తెలియని దేవుడి గురించే నేను ఈ రోజున మీకు చెప్తాను. తెలియబడని దేవుడు అని చెప్పి మీరు ఒక ట్యాగ్ రాశారు కదా, దాని గురించే నేను మీకు చెప్తాను అని చెప్పేసి అక్కడి నుంచి స్టార్ట్ చేశాడట. అక్కడి నుంచి స్టార్ట్ చేశాడు. చూడండి, ఏథెన్స్ వారులారా, మీరు సమస్త విషయంలో అతిదేవతా భక్తి గలవారై ఉన్నట్టు నాకు కనబడుచున్నది. నేను సంచరించు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠం నాకు కనపడెను. ఒక బలిపీఠం కనపడిందట. దాని మీద తెలియబడని దేవుడు అని రాయబడి ఉన్నది. కాబట్టి మీరు తెలియక దేవుని యందు భక్తి కలిగి ఉన్నారో దానినే నేను మీకు ప్రచురం చేయుచున్నాను. మీరు తెలియబడని దేవుడు అని చెప్పేసి అక్కడ ఒకటి రాయబడి ఉన్నది. అది తెలియనిది, ఆ దేవుడు ఎవరో ఆయన గురించి నేను చెప్తాను అని చెప్పేసి చెప్తూ ఆయన చెప్పిన గొప్ప మాట ఇక్కడ మనం జ్ఞాపకం పెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, దేవుడు అనేవాడు మనిషి చేస్తేనో లేకపోతే మనిషి దానికి రూపాన్ని ఇస్తేనో లేక మనిషి సహాయం చేస్తేనో తనను తాను కనబరుచుకునేవాడు కాదు. లేక మనుషుడు చేసిన ఆలయాలలో కానీ మనుషుడు చేసిన రూపాల్లో కానీ ఉండవలసిన ఆవశ్యకత ఆయనకి ఏమీ లేదు. మరియు బంగారంతో కానీ వెండితో కానీ రాళ్లతో కానీ చేసిన వాటిలో దేవుడు ఉండడు, అది దేవుడిగా కన్సిడర్ చేయబడదు
అని చెప్పేసి, ఆయన నీలోనూ నాలోనూ ఉంటాడు, మనల్ని నడిపిస్తాడు అని చెప్పి ఒక గొప్ప మాట చెప్పగానే వాళ్ళకు కొంత ఇంట్రెస్ట్ కలిగింది. ఓహో, మనకిన్నాళ్ళు మనం 10 విగ్రహాలు పెట్టాం, 10 బలిపీఠాలు పెట్టాం, 10వ బలిపీఠంలో తెలియబడని దేవుడు అని చెప్పి రాసుకున్నాం మనం. సో ఆ తెలియబడని దేవుడు ఎవరో చెప్తున్నారు, ఓ ఈయన అంటే ఈయనప్పుడు చెప్తున్నాడు, అసలు దేవునికి బలిపీఠాలు లేదా ఇట్లా ప్రతిమలు కానీ ఇవన్నీ ఏమీ అవసరం లేదు. అది బంగారంతో కానీ వెండితో కానీ లేతే మానవుడు చేసే హస్తకృతములైన ఆలయాల్లో నివసించవలసిన అవసరము ఆయనకి లేదు. ఆయనకి ఏదైనా కొరచైతే దేవునికి ఏదైనా కొరచగా ఉంటే మానవుడు ఇచ్చేంత స్థాయిలో ఆయన లేడు, మానవుడు ఇస్తే తీసుకునే స్థాయిలో ఆయన లేడు అని చెప్పి వారికి ఓ మాట చెప్పగల వాళ్ళకంతా ఇంట్రెస్ట్ కలిగిందంట. ఇంట్రెస్ట్ కలిగి ఏదో చెప్పేదేదో బాగానే ఉందో ఏంటి అసలు నిజమే అని కొంతమంది అనుకున్నారట. కొంతమంది ఈయనంత సోది చెప్తున్నాడు, పునరుత్థానము అనేది దేవుడు మరలా లేకపోవటం ఏంటి, ఆయన చనిపోయి మరలా లేకపోవటం ఏంటి, ఇదంతా కూడా ఉత్త ట్రాష్ అని చెప్పేసి కొంతమంది ఫీల్ అవుతున్నారట. ఏదైనా ఒకటి ప్రకటించినప్పుడు అందరూ ఏకమనస్కులై ఒకే భావం మీద ఉంటారా అని కనుక మనం ఆలోచిస్తే అది జరగటం అనేది అసంభవం ఎక్కడైనా కొత్త ప్రాంతంలో. అవునంటారా కాదంటారా? అవునా కాదంటారా? ఎస్, చూడండి. సో 24వ వచనం ఒకసారి చూద్దాము. అపోస్తుల కార్యముల గ్రంథము 17వ అధ్యాయము 24 నుంచి 26 వచనాలను గమనిద్దాం. 26, 27 కూడా కలిసి ఉన్నాయి కాబట్టి 24 నుంచి 27 వచ్చిన దాకా మనం చదువుకుందాం. జగత్తును అనలి సమస్తమును నిర్మించిన దేవుడు తానే ఆకాశమునకును భూమికిని ప్రభు అయినందున హస్తకృతములైన ఆలయంలో నివసింపడు. ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేవాడు గనుక తనకు ఏదైనాను కొదువైనట్టు మనుషుల చేతులతో సేవింపబడువాడు కాడు. మరియు యావత్ భూమి మీద కాపురముండుటకు ఆయన యొక్క నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుణ్ణి తడవులాడి కనుగొందురేమో అని తన్ను వెదకు నిమిత్తము నిర్ణయ కాలంను వారి నివాస స్థలం యొక్క పొలిమేరులను ఏర్పరచెను. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండువాడు కాదు. మనలో ఎవరికి దూరముగా ఉండువాడు కాదు. అంటే ఎంత పెద్ద గొప్ప మాట అంటే, ఇప్పుడు మనం దూరంగానే చూస్తున్నాం దేవుణ్ణి, మన దగ్గర లేడు, మనలో లేడు. ఏదో ఫలానా ఒక ప్రత్యేకమైన ప్రదేశంలో ఉన్నాడు, ఆ ప్రదేశంలోకి వెళ్ళి మనము అక్కడ సంచరిస్తే తప్ప దేవుడు దొరకడు, లేక అక్కడున్న వస్తువులు కనుక మనం తీసుకొచ్చుకుంటే తప్ప దేవుని యొక్క మహిమ మనకు అర్థం కాదు అని అనుకునే వాళ్ళు ఈ రోజుల్లో చాలామంది ఉన్నారు. లేరంటారా? చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఫలానా కొండ, లేకపోతే ఫలానా బండ, లేకపోతే ఈ యొక్క పెద్ద కొండ మీద ఆయన ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికి వెళితేనే ఆ ప్రభావం ఉంటుంది, వేరే దగ్గర ప్రభావం ఉండదు అని అనుకునేవారు లేరంటారా? ఉన్నారు, చాలామంది ఉన్నారు. ఇక్కడ ఈయన చెప్తున్న మాట ఏంటి? దూరంగా ఉండేవాడే కాదు దేవుడు అంటున్నాడు, చాలా దగ్గరగా ఉంటున్నాడు. మనం ఆయన్ని వెతికి చూస్తామేమో అని వెదకు నిమిత్తము నిర్ణయ కాలమును వారి నివాస స్థలము యొక్క పొలిమేరలను ఏర్పరచను. మనం ఉండే ప్రదేశము వాటికి పొలిమేరలు ఏర్పరిచి మనం ఆయన్ని వెతుకులాడుతామేమో అని చెప్పేసి మనకు కొంత నిర్ణయ కాలము అంటే ఏంటి పిల్లలు? అక్కడ అంటే మనం మారుమనసు పొందేవారు. నిర్ణయ కాలము అంటే దట్ ఈజ్ యువర్ లైఫ్ టైం. నీ జీవిత కాలము, నీకు కొంత జీవితం ఉంటే నీకు కొన్ని సంవత్సరాలు, ఇంకొక వ్యక్తికి ఇంకొన్ని సంవత్సరాలు, ఇంకో వ్యక్తికి ఇంకొన్ని సంవత్సరాలు. సో ఇన్ని సంవత్సరాల జీవిత కాలం అనేది దేవుడు ఇస్తుంటే ఆ నిర్ణయ కాలంలో నీవు ఆయన్ని వెతకలాడుతావేమో, తడువులాడుతావేమో అని చెప్పి ఎంతో ఆశగా ఆయన చూస్తూ ఉంటాడు. అలాగని దూరంగా ఉండేవాడు కూడా కాదు, దగ్గరగానే ఉంటాడు. కానీ నీలో నాలోనూ ఉన్న దేవుణ్ణి నువ్వు గమనిస్తావేమో, గుర్తుపడతావేమో, వెతుకులాడతావేమో అని ఆయన చూస్తూ ఉంటాడు అని చెప్పేసి ఎంత చక్కని గొప్ప మాట ఆయన వారికి చెప్తున్నాడు. చూడండి, నిర్ణయ కాలమును వారి నివాస స్థలం యొక్క పొలిమేరలను ఏర్పరచును. ఆయన మనలో ఎవరికి దూరంగా ఉండేవాడు కాడు. మనం ఆయన యందు బ్రతుకుచున్నాము, చెలించుచున్నాము, ఉనికి కలిగి ఉన్నాము. అటువలే మనం ఆయన సంతానమని మీ కవీశ్వరులో కొందరును చెప్పుచున్నారు. చివరికి ఒక డైలాగ్ వేశాడు, మనం ఆయన సంతానము అని చెప్పేసి, అంటే దేవుని బిడ్డలము అని చెప్పేసి. ఇది మేమే కాదు, మీ కవీశ్వరులు కూడా కొంతమంది చెప్తున్నారు. మీ కవీశ్వరులు అంటే అక్కడ అర్థం ఏమొస్తుంది?
మీ కవీశ్వరులు అంటే ఏమర్థం వస్తుంది ప్రియులారా? కవులు. అక్కడ గ్రీకు దేశంలో ఆ ప్రాంతంలో ఏథెన్స్ ప్రాంతంలో ఉండే జ్ఞానులు కానీ రచనలు చేసే రచయితలు కానీ వారు కూడా ఎవరైనా చెప్పే సారాంశం ఏంటి అని అంటే దేవుని నుంచి కలిగినదే సమస్తము అని మీ కవులు కూడా చెప్తున్నారు కదా అనగానే ఒక్క పాయింట్ వాళ్ళు ఆగి ఆలోచిస్తారు, నిజంగా కదా, నిజమా కాదా? తెలిసిన వాడైతే జనరల్గా సృష్టి సారాంశం అంతా, సృష్టి అంతా ఎవరిచే సృష్టించబడింది? ఒక పర్టికులర్ ఒక మనిషి అయితే సృష్టించలేడు కదా. ఇంత గొప్ప ఆకాశమును భూమిని సృష్టించి సూర్యుడిని చంద్రుడిని పెట్టి వాటి కాల గమనాల ప్రకారము మీరు ఈ టైంకి రండి, ఈ టైంకి పనులు చేయండి, ఈ విధంగా ఉండండి అని ఋతువులను సృష్టించి దాని ద్వారా పంటలను పండించి కావాల్సినవన్నీ సమకూరుస్తున్నది ఒక మనిషి ఇవన్నీ చేయగలడా అన్న ఆలోచన చేసుకుంటే ప్రతి మతము ఒప్పుకునేది పాయింట్ ఏంటంటే దెర్ ఈజ్ సంథింగ్ సూపర్ న్యాచురల్ పవర్, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ గాడ్. అదే దేవుడు అని చెప్పి ప్రతివారు ఒప్పుకునేదే, ఆయన నుంచే సమస్తము కలిగింది అని ప్రతివారు ఒప్పుకుంటారు. సో అప్పుడున్న తత్వవేత్తల్లోనూ కూడా వారిలో కూడా కవీశ్వరులు కూడా కొంతమంది రాసి ఉండొచ్చు కదా. సో అందుకని ఆయన ఏం పాయింట్ అంటున్నాడంటే ఏది కలిగినా దేవుని నుంచే కలిగింది, మనమంతా ఆయన బిడ్డలం అని చెప్పేసి మీ కవీశ్వరులు కూడా చెప్పలేదా అని చెప్పి ఆయన మాట్లాడుతూ, కాబట్టి దేవుని సంతానమై ఉండి మనుషుల చమత్కార కల్పన వల్ల మలచబడిన బంగారమునైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపకూడదు. వెండి బంగారం ఇలాంటి వాటితో తలంపు చేయకూడదు ఇలా. ఎందుకనంటే ఇందాక ఆయన ఒక మాట రాసిన మాటలో చూడండి, మనుషుల చేతులతో సేవింపబడిన బడువాడు కాడు. ఏదైనా కొదవై ఉన్నట్లు, ఆయనకి ఏదైనా కొదవగా ఉంది అంటే అది మనుషులు తీర్చగలిగేదిగా ఉన్నట్టు వాడు కాదు అని చెప్తూ ఇక్కడ ఏమని చెప్తున్నాడో చూడండి. బంగారంనైనను వెండినైనను రాతినైనను దేవత్వమును పోలి ఉన్నదని తలంపుకూడదు. వాటితో చేస్తేనే దేవుడు ఉంటాడు అనే రాంగ్ ఇంటర్ప్రిటేషన్లో మనం ఉండకూడదు అని చెప్పేసి వాళ్ళతో చెప్తూ ఆయన అంటున్న మాట 30వ వచనాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, 31వ వచనాన్ని గమనిద్దాం. ఆ అజ్ఞాన కాలములను దేవుడు చూడనట్లుగా ఉండెను. ఇప్పుడైతే అంతటను అందరూ మారు మనసు పొందవలెనని మనుష్యులకు ఆజ్ఞాపించుచున్నాడు. ఎందుకనగా తాము నియమించిన మనుష్యుని చేత నీతిని అనుసరించి భూలోకమునకు తీర్పు తీర్చబోయేది ఒక దినము నిర్ణయించి ఉన్నాడు. చూడండి, వాళ్ళందరికీ చివరికి ఇంతసేపు చెప్పిన సారాంశము ఒకటే చెప్తున్నాడు, అందరూ మారు మనసు పొందవలెనని అని చెప్పి ఆయన చెప్పగానే వెంటనే వీరంతా కూడా ఆలోచించే పాయింట్ ఏంటి? మారు మనసు పొందాలి అనే పాయింట్ని ఆలోచించాలి. ఎందుకనంటే దేవుడు మృతుల పునరుత్థానం వారు విన్నప్పుడు కొందరు అపహాస్యం చేశారట. మృతుల పునరుత్థానము విన్నప్పుడు అపహాస్యం చేశారనంటే చాలామంది దాన్ని నమ్మక చనిపోయిన వాడు తిరిగి లేచాడా అనేది అపహాస్యంగా కొంతమంది మాట్లాడారట. ఆహా, నిజంగా లేచాడా చనిపోయిన వ్యక్తి, ఆయన మీరు చూసారా అని చెప్పేసి ఇలాగా అనేక రకాలైన మాటలను వారు చెప్తున్నారు. ఇప్పుడు ఆ రోజుల్లో ఆ దినాల్లో అపోస్తులు అయిన వారు తాము విన్న వాటిని కన్న వాటిని చెప్తుంటేనే వారికి ఇన్ని అబ్స్టకల్స్ వచ్చినాయే. ఈ రోజున మనం చెప్తుంటే మనకి రావంటారా? ఇన్ని అవరోధాలు, ఇన్ని అడ్డంకులు వాళ్ళు కల్లారా చూశారు. పేతురు గారు ప్రకటిస్తున్నారు అని అంటే అర్థము, పేతురు గారు క్రీస్తుతో పాటు ఎన్ని దినాలు నడిచున్నాడు? పేతురు గారు కానీ వారి శిష్యులు అపోస్తులని పిలువబడిన అందరూ కానీ క్రీస్తుతో ఎన్ని దినాలు నడిచారు? 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాల సేవా జీవితం ఆయన స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఆయనతో ఉన్నారు. తర్వాత పునరుత్థానుడే లేచిన తర్వాత కూడా వాళ్ళకి కనపడి వాళ్ళకి చేయవలసిన పనులన్నీ అప్పగించాడు. ఆయన ఆరోహణమై వెళుతున్నప్పుడు వీళ్ళు కళ్ళారా చూశారు. సో ఇవన్నీ కళ్ళారా చూసిన వ్యక్తులు చెప్తుంటేనే ఆహా ఇదంతా నిజమా, ఎప్పుడూ జరిగింది అని చెప్పి ఒక అపహాస్యం చేసే ఇదిగా వ్యక్తులు కనపడుతూ ఉన్నారు. ఈ రోజుల్లో మనం వార్త చెప్తే చాలామంది కూడా అపహాస్యం చేసేవాళ్ళు కూడా ఉంటారు. నిజమా, మృతుల్లోంచి లేచాడా, అదంతా మీరు కట్టు కదా, మీరు రాసుకున్నదే అని చెప్పి అనేవాళ్ళు కూడా ఉన్నారు. ప్రియులారా, నిజమైన విశ్వాసి అనేది ఇక్కడ మారు మనసు పొందాలి అనే మాట ఆయన చెప్పినప్పుడు కొంతమంది అయితే ఒప్పుకోగలిగారు, కాబట్టి కొంతమంది మాత్రము ఒప్పుకోలేకపోయారు. అంటే ఒప్పుకోలేకపోయారంటే అక్కడ జ్ఞానం కలిగిన వారైతే మాకు తెలియని జ్ఞానము నువ్వు మాకు చెప్తావా, ఫస్ట్ వాళ్ళు ఇంట్రెస్ట్గానే వింటారు.
కొత్త విషయాలు కావాలంటే వింటారు. కానీ ఇది మాకు తెలియని జ్ఞానము, మేము ఒప్పుకోలేని జ్ఞానము అని చెప్పేసి ఒక ఇగు అడ్డం వస్తుంది. దాంతో వారు ఏమంటారంటే లేదు అని చెప్పేసి ఒప్పుకోలేని స్థితిలో ఉంటారు. కొంతమంది ఏమంటున్నారు, నువ్వేమైతే చెప్పావో, ఏ సంగతులు అయితే చెప్పావో ఇవన్నీ మరలా చెప్పు, మరలా స్టార్ట్ చేయి, మరలా చెప్పు, నువ్వు అనేక సంగతులు చెప్తున్నావు, నువ్వు దేవుని గురించిన మాటలు మరలా మాకు చెప్పు అని చెప్పి కొంతమంది అడుగుతున్నారట. కొంతమంది అయితే అపహాస్యం చేస్తున్నారట. ఇక అలా ఉండగా సౌలు వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయాడు. ఇక వాళ్ళ మధ్యలో నుంచి వెళ్ళిపోయి అయితే కొందరు మనుషులు మాత్రం అతన్ని హత్తుకున్నారట. హత్తుకొని విశ్వసించారు. అందులో విశ్వసించిన వాళ్ళు 2 వ్యక్తులు ఉన్నారు. ఆ ఇద్దరిలో ఒకరు అరియోపగీతుడైన దియోనోసియు, దమరి అనే ఒక స్త్రీయు, వీరితో కూడా మరికొందరుండిరి. దమరి అనే ఒక స్త్రీ పేర్లు పర్టికులర్గా మెన్షన్ చేశారంటే వీరు ఎంతగా వీరి హృదయాన్ని దేవుడు తెరిచి మారు మనసు పొందాలి అని వెంటనే వెళ్ళి పౌలు గారిని హత్తుకొని, మాకు ఇన్నాళ్ళు కళ్ళు తెరిపించావు నువ్వు, ఇన్నాళ్ళు మేము తెలియబడని దేవుడు ఎవరో అని అనుకుంటున్నాము, ఓహో ఈయనైనా తెలియబడని దేవుడు, ఈయననైనా పూజించాలి, మనము ఈయననే ఆరాధించాలి, ఈయన మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచాడు అని చెప్పి మరణ పునరుత్థానంలోని ఎరిగిన వారై మారు మనసు పొంది వెంటనే ఆయన పౌలు గారిని హత్తుకోవటము జరిగింది ప్రియులారా. సో విన్న వెంటనే వాక్యాన్ని అంగీకరించటము అనేది ప్రతి విశ్వాసికి ఉండవలసిన మొదటి లక్షణం. విన్న వాక్యాన్ని అంగీకరించటం, అంగీకరించిన వాక్యాన్ని మనము కార్యాచరణ చేయటము అనేది ఇక్కడ మనం చూసిన పాయింట్స్. వీరిలో ఎవరిలో ఒక లూదియమ్మ గారిలో కానీ, జైలు అధికారి కానీ, సో వీళ్ళందరూ కూడా వాక్యం విన్నారు. ఆ పరిస్థితులను చూసి వెంటనే వాక్యం ద్వారా రక్షించబడాలి అంటే ఏం చేయాలి అని చెప్పేసి రక్షణ కోసం వెంటనే వారు దానికి ముందుకు వచ్చారు. సో ఇక్కడ వీరు కూడా పౌలు గారు ఎంతసేపు చెప్పింది వింటే కొంతమంది నవ్వారు, కానీ కొంతమంది వెంటనే ఓహో మారు మనసు యొక్క ప్రాముఖ్యత గుర్తు చేసుకున్నారు. ప్రాముఖ్యత ఉంది, మారు మనసు పొందాలి అని చెప్పేసి వాళ్ళు బలంగా వచ్చి మారు మనసు పొందినట్టు మనము చూస్తాం. అయితే ఇక అటు తర్వాత పౌలు ఏథెన్స్ అనే ప్రాంతం నుంచి బయలుదేరిపోయాడు. ఏథెన్స్ అనే ప్రాంతమే ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ పౌలు గారు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. ఎందుకంటే ఇందులో గ్రీకు సంస్కృతి ఉంది, అందులో అనేక రకాల దేవతా భక్తి ఉంది. అంటే జనరల్గా ఉన్న వర్గాలు ఉండేదే 3 వర్గాలు అనుకుందాం. ఒకరేమన్నా ఎథీస్టులు అంటే ఆస్తికులు అంటారు, అంటే దేవుడిని ఉన్నాడు అని నమ్మేవారు. నాస్తికులు అనేవారు, అంటే అసలు దేవుడు లేడు అనేవాళ్ళు ఒకళ్ళు ఉంటారు. మూడోదిగా ఉంటారు వాళ్ళు ఏంటంటే రెండిటి మీద ఉంటాయి, కొన్ని విషయాల్లో ఉన్నాడు, కొన్ని విషయాల్లో లేడు అనే స్థితిలో ఉన్నట్టుగా ఉంటారు. ఇప్పుడు దేవుడు ఉన్నాడు అనే వ్యక్తులకు దేవుని గురించిన మాటలు చెప్పటం కొంతవరకు ఈజీ అవుతుంది. అసలు దేవుడు లేడు అనే వ్యక్తికి మనము చెప్పాలంటే ప్రతిదీ స్టార్ట్ చేసి చెప్తూ ఉండాలి, ఎందుకంటే అదే పిడివాదంలో ఉంటారు కాబట్టి. కానీ 3వ వర్గం వారు అటు ఉంటారు లేరు అని ఇక్కడ గ్రీకులు అయితే, ఇక్కడ ఉన్న వారైతే అతి దేవతా భక్తి కలిగి ఉన్నారంటే ఇక ప్రతి దానిలోనూ దేవుడే, ప్రతి దానిలోనూ దేవతే. వాళ్ళకి అసలు పేరు తెలియకపోయినా కానీ దాన్ని దేవుడు అని చెప్పి కొలుస్తున్నారు అంటే ఎంత అజ్ఞానంలో ఉండి ఉంటారు. ఇలాంటి ఎక్స్పీరియన్స్ అనేది పౌలు గారికి ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్గా కనపడింది. అయితే ఆయన ఏ పాయింట్ అయితే గమనించాడో ఆ పాయింట్ని పట్టుకొని వారికి బోధించడం జరిగి ఎన్ని వివరించిన తర్వాత ఆయన అక్కడి నుంచి ఏథెన్స్ నుండి కొరింథు అనే ప్రాంతానికి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు ప్రియులారా? కొరింథు అనే ప్రాంతానికి వచ్చినట్టు మనం చూస్తాం. ఇక్కడ ప్రతి జర్నీలోనూ ఆయన ప్రతి ప్రాంతంలోనూ మారు మనసు పొందేవాళ్ళు కనపడుతున్నారా లేదా? మారు మనసు పొందుతున్నారా లేదా? సో ఆయన జర్నీ యొక్క ప్రాముఖ్యతే, జర్నీ యొక్క ఉద్దేశమే అది. సువార్తను ప్రకటిస్తూ వెళ్ళాలి, సువార్త ద్వారా అనేక మంది రక్షణలోకి నడవాలి అని చెప్పేసేసే ఆయన ప్రధాన ఉద్దేశం. అందుకే ఆయన జర్నీలో మనం ఇవన్నీ ఎందుకు పొందుపరిచారంటే ఆయన జర్నీ ద్వారా మనకి రకరకాల వ్యక్తులు, యూదులు కాని వారు కూడా, అన్యజనులైన వారు ఎంతగా దేవునిలోకి మార్చబడుతున్నారు, మారు మనసు పొందుతున్నారు అనేది మనం గమనించాలనే ఇవన్నీ కూడా పొందుపరచడం జరిగింది. చూడండి ఎన్నెన్ని ప్రాంతాలకు తిరిగారు, ఆ ప్రాంతాల్లో అన్యులు ఎంతమంది ఉన్నారు, అన్యజనులు ఎంతమంది ఉన్నారు చూడండి. వారంతా కూడా విని అంగీకరించారు. సో ఇక్కడ ఏథెన్స్ అనే ప్రాంతం నుంచి ఆయన బయలుదేరి వెళ్తే కొరింథు అనే ప్రాంతానికి రావటం జరిగింది. ఇక్కడ కూడా ఆయనకి మరి ఒక 2 వ్యక్తులు తారసపడుతూ ఉన్నారు, 2 భార్యాభర్తలు తారసపడుతూ ఉన్నారు.
వీరి పేరు కూడా బైబిల్లో పొందుపరచబడిందంటే వీరి యొక్క విశ్వాసం కూడా ఎంతో గొప్పది అని చెప్పేసి ఆ పేర్లను మనం చెప్పుకోవచ్చు. ఏ ఇద్దరు అయి ఉండొచ్చు మీకు జ్ఞాపకం ఉందా? ఏథెన్స్ నుంచి బయలుదేరి కొరింథులో ఎస్ కొరింథ్ అనే ప్రాంతానికి వస్తే అక్కడ అకుల అనే ఒక యూదుడిన బర్త్ యూదుడు. అయితే వీరు ఇటలీ అనే ప్రాంతంలో ఉంటే ఇటలీ ప్రాంతంలో నుంచి యూదులంతా వెళ్ళిపోవాలి అని చెప్పేసి క్లౌదియా అనే చక్రవర్తి ఆజ్ఞాపిస్తే ఇటలీ నుంచి వాళ్ళు వచ్చి ఇక్కడ కొరింథు అనే ప్రాంతంకి వచ్చి అక్కడ వాళ్ళు డేరాలు కుట్టుకుంటూ తన జీవనం సాగిస్తూ ఉండేవారు. బేసికల్గా ఈయన కూడా పౌలు గారు కూడా డేరాలు కుట్టేది పని చేసేవాడు కాబట్టి ఆ పని చేసేవాళ్ళు వెంటనే ఈయన వెళ్ళిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయాడు. మేబీ ఆ ప్రాంతంలో ముందుగా ఆయన ఒక సర్వే కూడా చేసి ఉంటారు, ఎవరు ఇక్కడ యూదులై ఉన్నారు లేక ఎవరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్న యూదులు ఎవరున్నారని చెప్పి అడిగి ఉండొచ్చు. సో అలా అడిగితే వారికి కనపడిన వ్యక్తులే అకుల మరియు ప్రిస్కిల్లా అనే భార్యాభర్తల ప్రియులారా. అకుల అనే వ్యక్తి యూదుడు, ప్రిస్కిల్లా ఆమె అతని భార్య. అకుల అంటే అర్థం ఏంటి? విన్నారా ఎప్పుడన్నా? అకుల అంటే అర్థము ఐ షెల్ బి నరిష్డ్, అంటే నేను పోషించబడతాను అని అర్థం. ఐ షెల్ బి నరిష్డ్ ఇది హెబ్రీల పేరు, అది అకుల అనేది. అదే గ్రీకులో ఈగల్ గ్రద్ద అని అర్థము. ప్రిస్కిల్లా అంటే అర్థము లిటిల్ ఓల్డ్ ఉమెన్ అని అర్థం, అంటే పురాతనమైన స్త్రీ అని లేక చిన్నదైన స్త్రీ అని అర్థం. చిన్నదైన స్త్రీ, లిటిల్ ఓల్డ్ ఉమెన్ అని అర్థం ప్రిస్కిల్లా. ఈ అకుల ప్రిస్కిల్లా అనేవారు ఇక్కడ కొరింథు అనే ప్రాంతంలో పౌలు గారికి కనబడుతున్నారు. సహవాసులను కానీ లేక సహాయం చేసేవాళ్ళు కానీ మనము రకరకాల ప్రాంతాలకు వెళ్ళినప్పుడు దేవుడే ఏర్పరుస్తాడు. విశ్వాసులందరినీ ఒక చోట కూర్చడం కోసము, ఈయనకి సహాయం చేయడం కోసం కూడా ఈ ఇద్దరు వ్యక్తులను అక్కడ పౌలు గారికి అటాచ్ చేయడం కనపడుతుంది మనకి. చూడండి, ఇక్కడ 18వ అధ్యాయం మొదలవుతుంది. 18వ అధ్యాయంలో మొదటి 2 వచనాలను గమనించండి. అటు తర్వాత పౌలు ఏథెన్స్ నుండి బయలుదేరి కొరింథునకు వచ్చి పొంతు వంశీయుడైన అకుల అని ఒక యూదుని అతని భార్య అయిన ప్రిస్కిల్లను కనుగొని వారి యొద్దకు వెళ్ళాను. యూదులందరూ రోమా విడిచి వెళ్ళిపోవాలని క్లోదియా చక్రవర్తి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి కొత్తగా వచ్చిన వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తి గలవాడు కనుక వారితో కాపురం ఉండెను. వారు కలిసి పనిచేయుచుండిరి. వీరు కలిసి పనిచేస్తూ ఉన్నారు. అయితే విశ్రాంతి దినాన సమాజ మందిరాల్లో తర్కిస్తూ యూదులను గ్రీసు దేశస్తులను ఒప్పించుచుండెను. ఎవరు? పౌలు గారు. వీరైతే కలిసి పనిచేస్తున్నారంటే డేరాలు కొట్టడం అనే పని మాత్రం కలిసి పనిచేస్తున్నారు. అయితే ఈ అకుల ప్రిస్కిల్లా అనే ఇద్దరు, వీరికి కావలసిన జ్ఞానమంతా కూడా ఈయన పౌలు గారు ఇచ్చినట్టు మనకి చూడొచ్చు. అయితే వీరిద్దరూ తర్వాత కూడా వీరి యొక్క పౌలు గారి యొక్క మిషనరీ జర్నీలో ఒక పార్ట్ అయి ఉన్నట్టు, ఒక ప్రాంతానికి వెళ్ళి సేవ చేసినట్టు కూడా చూడొచ్చు. వాళ్ళిద్దరి గురించి కానీ వారు మరి ఒక వ్యక్తిని కూడా తీర్చిదిద్దటము కానీ ఒక సంఘాన్ని నడపటము కానీ అనేది మనము ముందు రాబో సెషన్స్లో చూడొచ్చు ప్రియులారా. సో పౌలు గారు ఎక్కడికి వెళ్ళినా, ఏ జర్నీకి వెళ్ళినా కానీ ఆయన యొక్క ప్రధాన ఉద్దేశము అందరూ మారు మనసు పొందాలి, రక్షణ పొందాలి, ఎవరు నశించిపోకూడదు అని చెప్పేసి ఆయన విగ్రహాలను చూసినప్పుడు బహుగా పరితపించేది ఎందుకు అనంటే ఇందుకే ప్రియులారా. సో విగ్రహారాధన చేస్తూ అజ్ఞానంతో మనుషులు నశించిపోకుండా జ్ఞానంతో నిండుకొనిన వారై రక్షణ వెంటనే పొందాలి, మారు మనసు పొందాలి అని చెప్పేసి ఆయన పరితపించేవాడు. అట్లాగే ఆయన యొక్క జర్నీ కూడా చేస్తూ ఉండేవాడు. చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చాడో చూడండి. ఎక్కడ యెరూషలేం ప్రాంతము, ఎక్కడ సిరియాలోని అంతియోకియా ప్రాంతము, అక్కడి నుంచి ఆయన ఆల్ ది వే జర్నీ చేసుకుంటూ ఆసియా, మాసిదోనియా, తెస్సలోనిక, బెరయ, ఏథెన్స్, చివరికి ఇప్పుడు కొరింథు అనే ప్రాంతానికి వచ్చి, సో ఇక్కడ ఇన్ని ప్రాంతాలు ఈయన ప్రయాణం చేస్తూ ఉంటే దేవుని యొక్క సహవాసము తోడు ఆయనకి చాలా చక్కగా ఆయన నడిపిస్తూ ఉంది. సో దేవుని పని చేస్తున్నప్పుడు దేవుని యొక్క సహవాసం ఎప్పుడు తోడుగా ఉంటుంది ప్రియులారా.
సో ఆయన చేసిన జర్నీలన్నింటిలో కూడా మనం గమనించాల్సింది ఒక్కటే ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అని అంటే, ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఎన్ని కష్టాలు వచ్చినా ఇది నాకెందుకులే, ఇది నా పని కాదు, అసలు ఎందుకు నేను ఇంత ఇబ్బంది పడుతూ చేయాలా అని అనుకొని వెనక్కి వెళ్ళలేదు. ఎందుకనంటే వెనకటి స్థితి కనుక ఆయన గమనిస్తే ఆయన స్థితిమంతుడా కాదా? మంచి స్థితిమంతుడు, జ్ఞానం కలిగిన వాడు, లేఖనాలన్నీ తెలిసినవాడు, మంచి స్థానంలో ఉన్నవాడు. ఒకవేళ కనుక ఆయన అలా కంటిన్యూ అయినడితే సన్హెడ్రిన్ మహాసభలో ఒక మెంబర్ అయి ఉండేవాడేమో. ఎందుకనంటే జ్ఞానులకు ఉండే ప్రదేశమే అది. కాబట్టి గమలియేలు ఆల్రెడీ వాళ్ళ గురువు గారు అయిన గమలియేలు ఆల్రెడీ అందులో మెంబర్ కాబట్టి మేబీ తర్వాత ఈయన కూడా ఒక మెంబర్ అయి ఉండొచ్చు. సో అంత గొప్ప జీవితాన్ని, అంత లావిషింగ్ లైఫ్ని వదిలిపెట్టి ఆయన ఇలాగా ఊర్లు పట్టుకొని తిరుగుతూ దేవుని స్వార్థ ప్రకటిస్తూ దెబ్బలు తింటూ బట్టలు చించేసేసి కొట్టి ఆయన మీదకి ఒక దోషిలాగా నుంచోబెట్టి అలాగే తీసుకొని వెళ్ళి జైల్లో వేసి ఇలాగ అనేకమైన శిక్షలు హింసలు భరిస్తున్నప్పటికీ ఆయన మాత్రము ఒక్కటే పెట్టుకున్నాడు, సువార్తను మాత్రం విడిచిపెట్టకూడదు, సువార్తను మాత్రము విడిచిపెట్టకూడదు అని చెప్పేసేసి బలంగా దృఢంగా ఆయన నిశ్చయించుకొని వెళుతూనే ఉన్నాడు, జర్నీ చేస్తూనే ఉన్నాడు, ఎక్కడ ఆగట్లేదు. చూడండి, ఎక్కడ ఆగట్లేదు. మనం గమనిస్తే మొట్టమొదటి జర్నీ స్టార్ట్ చేసే ముందు అసలు ఆయనకి జర్నీ చేద్దామని ఐడియా కల్పించింది ఎవరు చెప్పండి? బర్నబా. వెరీ గుడ్. ఎందుకనంటే బర్నబా గారు వెళ్ళి తీసుకొని వస్తారు ఈయన సొంత ఊరిలో ఉంటాడు, తన సొంత ఊరిలో ఉంటాడు. యెరూషలేం నుంచి యెరూషలేంకి వస్తే యెరూషలేంలో ఎవరు ఆయన్ని నమ్మరు. తర్వాత యెరూషలేం నుంచి ఆయన ఎక్కడికి వెళ్ళిపోతాడు? తన సొంత ఊరైన తార్సుకి వెళ్ళిపోతాడు. తర్వాత సిరియా అనే ప్రాంతంలో మొట్టమొదట క్రైస్తవులని పిలువబడ్డారని చెప్పుకున్నాం కదా. ఆ ప్రాంతంలో అక్కడ ప్రాంతాలలో క్రైస్తవ్యం బహుగా ప్రబలుతుందని తెలుసుకొని యెరూషలేంలో ఉన్నవారు అక్కడికి వెళ్ళి చూడు అని చెప్పి బర్నబా గారిని పంపిస్తారు. వెళుతూ బర్నబా నేను ఒక్కడనే వెళ్ళటం ఎందుకని పౌలు గారిని ఎతుక్కుని మరీ వెళతాడు. ఎక్కడున్నాడు ఆయన అని చెప్పేసేసి ఊరికి వెళ్ళి మరీ ఆయన్ని తీసుకొని వచ్చి మొట్టమొదట సిరియాలోనే అంత్యోక్యకి వస్తారు. అక్కడి నుంచి అలా స్టార్ట్ చేస్తారు. సో ఇప్పుడు చూడండి, అలా స్టార్ట్ చేసిన వ్యక్తి చక్కగా ఉన్న ఇద్దరు ఫస్ట్ జర్నీ చక్కగా కంప్లీట్ చేశారు. సెకండ్ జర్నీకి వచ్చేటికి కొద్దిగా విభేదాలు వచ్చినాయి. విభేదాలు వచ్చినా కానీ ఆయన సేవ చేస్తున్నాడు, ఈయన సేవ చేస్తూ ఉన్నాడు. అలాగని బర్నబా గారికి ఈయనకి ఒక విరోధం ఉంది అనేది ఎక్కడా మనకి చెప్పబడలేదు. కానీ విభేదాలు మాట భేదం వచ్చినప్పుడు ఈయన తన దిక్కుకి తను వెళ్ళిపోయాడు, ఈయన దిక్కుకి వెళ్ళిపోయాడు. ఎందుకనంటే అక్కడ ఆలోచించింది కూడా దేవుడు. ఇద్దరు బర్నబా గురించి గారు చెప్పినప్పుడు కూడా దేవుడు చెప్పిన మాట ఏంటి పిల్లారా? బర్నబా గురించి చెప్పిన మాట, బర్నబా గురించి చెప్పిన మాట 4వ అధ్యాయంలో చూద్దాం. కుప్రలో పుట్టిన లేవీయుడగు యోసేపు అని ఒకడు ఉండెను. ఇతనికి అపోస్తలుడు హెచ్చరిక పుత్రుడు అని అర్థమిచ్చు బర్నబా అని పేరు పెట్టి ఉండిరి. ఇతడు భూమి గలవాడై ఉండి దాన్ని నమ్మి దాని వెల తెచ్చి అపోస్తలుల పాదముల యొద్ద పెట్టెను. అంటే ఎంత కమిటెడ్ మనిషో చూడండి, ఎంత కమిటెడ్ మనిషో చూడండి పిల్ల. సో అతను కొన్నదంతా అమ్మేసేసి తీసుకొని వచ్చి అపోస్తలుల దగ్గర పెట్టి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తిగా ఆయన కనపడుతూ ఉన్నాడు. ఆత్మతో నిండిన, పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడై అని ముందు ఒక చోట రాయబడి ఉంటుంది ఆయన. సో ఇలాంటి వ్యక్తులు ఒకచోట కలిసి పనిచేయటము అనే దానికంటే దేవుడు చేసిన సంకల్పం ఏంటంటే ఆయన ఒక ప్రాంతంలో ఈయన ఒక ప్రాంతంలో చేస్తే ఇంకా స్వార్థ ఫాస్ట్గా వెళుతుందా లేదా? వెళ్తుంది, ఇంకా ఫాస్ట్గా వెళుతుంది. ఎందుకంటే ఇద్దరు ఎఫిషియెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒకే సబ్జెక్ట్ బోధించే ఇద్దరు టీచర్లు ఉన్నారనుకోండి, వాళ్ళు చెరో ఒక స్కూల్లో ఉంటే ఉపయోగం, కానీ ఒకే స్కూల్లో ఇద్దరు సేమ్ లాంగ్వేజ్కి ఉన్నారనుకోండి ఉపయోగం ఏముంది? అంటే ఆయన లేనప్పుడు ఈయన రావచ్చు అనేది ఒక విషయం పక్కన పెడితే, కానీ ఇంత కమిటెడ్గా ఉన్న వ్యక్తులు, సేవలో ఇంత నిబద్ధత కలిగిన వ్యక్తులు చెరో ఒక ప్రాంతంలో ఉంటే ఇంకా బాగా సువార్త ముందుకెళ్తుంది అని చెప్పేసి ఆయన అక్కడ ఒక చిన్న విభేదం కలిగించటము, అటు బర్నబా అటు వెళ్ళటము, ఈయన ప్రత్యేకంగా ఆసియా ప్రాంతము, అక్కడి నుంచి మాసిదోనియా, ఎన్ని ప్రాంతాలు తిరుగుతున్నాడు చూడండి. మాసిదోనియా నుంచి
బెరయ అనే ప్రాంతానికి వచ్చి అక్కడి నుంచి ఏథెన్స్ అనే ప్రాంతానికి వచ్చాడు, కొరింథు అనే ప్రాంతానికి వచ్చాడు. ఈ కొరింథు అనే ప్రాంతం తర్వాత ఆల్మోస్ట్ నియర్ బై జర్నీ ఆయనది ఫినిష్ కాబోతుంది, సెకండ్ మిషనరీ జర్నీ. రేపటి దినం మనం సెకండ్ మిషనరీ జర్నీ కంప్లీట్ చేసుకుందాము. సో మిగిలినది మనము రాబోయే దినాల్లో మాట్లాడుకుందాం. పిల్లరా, దేవుడి కొద్ది మాటలను మన వినికిడిలో దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఇప్పుడు వచ్చిన మీ అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటున్నాను. వందనాలు. ప్రేరేపించబడిన వారు ఎవరైనా ఒక చిన్న ప్రార్థన చేయగా ముగించుకుందాం.